ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మన మార్గము మన దృష్టికి యథార్థంగానే కనబడుతుందంట. అంటే నేను చేసేది కరెక్టే, నేను అన్నది కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే, నేను వెళ్తున్నది కరెక్టే, నేనే తెలివైన వాడిని, నేనే తెలివైన దాన్ని అంటూ మన మార్గం గురించి మనమే గొప్పగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని మార్గాన్ని గనక మనం ఎంచుకోకపోతే, దేవుని చిత్తాన్ని గనక మనం విచారించకపోతే, గ్రహించకపోతే, మనకు యథార్థంగా కనబడిన మన మార్గం మరణానికి దారితీస్తుంది. కాబట్టి నీవనుకున్నదే కరెక్ట్ కాదు, కానీ నీవనుకున్నది దేవుడు అనుకున్నది ఒకటా కాదా అన్నది నువ్వు విచారించాలి. దేవుని వాక్యం దగ్గరికి రావాలి. ఒక వ్యక్తిని ఒక మాట నువ్వు అనేస్తున్నావు, అది నీ దృష్టిలో మంచిదే, కానీ మరి దేవుని దృష్టిలో అది యోగ్యమైందా కాదా నువ్వు విచారించు. ఒక చోటకు నువ్వు వెళ్ళిపోతున్నావు, అది నీ దృష్టికి యథార్థమైందే కావచ్చు, కానీ అది దేవుడు కోరే స్థలమేనా, దేవుడు వెళ్ళమన్న ప్రాంతమేనా, దేవుడు చేయమన్న ప్రయాణమేనా, దేవుడు చేయమన్న పనేనా అన్నది నువ్వు విచారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అలా కాకపోతే మన మార్గము మరణానికి దారితీస్తుందంట. మోషే చాలా తెలివైనవాడు, చాలా అపార జ్ఞానం కలిగినవాడు, కానీ ప్రభువుని ఏమన్నాడు తెలుసా? నీ మార్గం నాకు తెలియచే ప్రభువా, ఇన్ని లక్షల ప్రజలు నాకు అప్పగించావు కదా, నా మార్గం నేను వెళ్ళను, నీ మార్గం నాకు తెలియచే ప్రభువా అని అడిగాడు. అందుకే ప్రభు మాటి మాటికి మోషేని మరి ఇలా చేయి, అలా చేయి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి అని చక్కని గైడెన్స్ ఇచ్చి నడిపించారు. మరి నిన్ను కూడా అలా నడిపిస్తారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నువ్వు చేయాలనుకున్న పనుల్లో దేవుణ్ణి సన్నిధిలోకి వచ్చి ఆయన విచారించు, ఆయన మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గం నడిస్తే నువ్వు జీవానికి వెళ్తావు.